హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. మీ అద్భుతమైన అద్రేటి రుచుల్లో ఈరోజు పాలకూర కిచిడి టేస్టీగా చేస్తే ఎలా ఉంటుందో, డిఫరెంట్గా చేస్తే ఎలా ఉంటుందో చూసేద్దామా. 1/2 కప్పు కందిపప్పు అండ్ దాంతోనే 1/2 కందికి 1 ఫుల్ కప్పు రైస్, అంటే 1కి 2 అని అర్థం. ఫుల్గా ఎక్కువ తీసుకున్నాను, సగం కంటే ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు కడుక్కొని వస్తాను, మీకు కొలత చూపించడానికి అని చెప్పి కడగకుండా వేసిన. నీళ్ళు పోయండి, పోసేసాను. ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 3/4 టీ స్పూన్ కారం. విజిల్స్ వేయించుకొని వస్తాను, మంచిగా ఉడకనిద్దాం. నేను జస్ట్ ఒక 1.5 టీ స్పూన్ ఆయిల్ చాలండి. సో ఆయిల్ కాగింది, ఆవాలు జీలకర్ర పోపుకి వేసేస్తున్నాను. ఇదిగోండి ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేస్తాను. అండ్ దెన్ వెల్లుల్లి మర్చిపోకండి, చాలా బాగుంటుంది ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్. ఇంగువ కొంచెం బాగానే ఒక 1/4 టీ స్పూన్ వేసాను. పచ్చిమిరపకాయలు ఒక 2-3 ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి. ఉల్లిపాయ, ఒక చిన్న ఉల్లిపాయ పెద్ద ముక్కలు. మీడియం సైజ్ టమాటా అయితే ఒకటే అండి, మరీ చిన్న టమాటాలు అయితే 2. అండ్ పాలకూర ఒక 2 కట్టలు లేత పాలకూర ఇట్లా సన్నగా తరిగి కడిగి వేసేసుకోండి. మన విజిల్స్ వచ్చే లోపల ఇది అయిపోతుంది చూడండి. 3 పాలకూర వేసాక ఉప్పు వేస్తున్నాను. అందులో ఉప్పు వేయలేదు, మనకు కందిపప్పు ఉడకదని. ఇదిగోండి ఒక స్పూన్ బావు వేసిన, 1 బావు. లో ఫ్లేమ్ మీద దీన్ని ఉడకనిద్దాం. సో ఈలోపు చింతపండు నానుతుంది అప్పటి నుంచి. ఇదిగోండి కొంచెమే చింతపండు తీసుకోండి. ఇది కూడా చింతపండు కూడా పక్కకు పెట్టేస్తున్నాను నేను, చెక్క పిసకండి. ఈలోపు పాలకూర టమాటా ఉప్పులో మగ్గనివ్వద్దాం. చింతపండు పులుసు కూడా పోసేసిన, మగ్గనివ్వండి. మన అన్నం రెడీ అయిపోయింది. దీనిలోకి ఇది కలిపేస్తుంది. ఇక్కడ మీకు అవసరమైతే, నాకు అవసరం లేదు, ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ నాకు సరిపోయింది. మీకు అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఉప్పు చూడండి ఒకసారి, కారం అన్నీ సరిపోతాయి. ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోండి. కొంచెం ఉప్పు పడుతుంది, పిచ్చ టేస్టీగా ఉంది. బస్ ఒకటే నిమిషం ఉడకనిద్దాం. కొద్దిగా నెయ్యి తీసుకుంటున్నాను, దీనిలోకి ఇదే టేస్ట్. 1 టీ స్పూన్ పేరిన నెయ్యి, కొన్ని జీడిపప్పులు, నేతిలో జీడిపప్పులు. అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను అదే నేతి మీద. ఇది మామూలు టేస్ట్ ఉండదు.